ప్రధానమంత్రి వ్యవసాయం డిజిటలైజ్ చేయడం కోసం మరియు రైతులకు కరెంటు కష్టాలను తీర్చడం కోసం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సంరక్ష ఏవం ఉత్తాన్ మహాభియన్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీన్నే సింగిల్ లైన్ లో పిఎం కుసుమ్ యోజన అని పిలుస్తూ ఉంటారు. ఈ పథకాన్ని పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ 2019లో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం కోసం రైతులు సోలార్ వ్యవసాయ పంపులు సబ్సిడీ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రతి రైతుకు కేంద్రం 90% సబ్సిడీ ఇస్తోంది. దీని ద్వారా పంపు సెట్లు వేసుకోవడానికి ట్యూబ్ బావులు వేసుకోవడానికి కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీ ఇవ్వగా మిగిలిన 10% డబ్బును రైతులు భరించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వాడుకోగా మిగిలిన విద్యుత్తుని దగ్గరలో ఉన్న డిస్కంలకు అమ్ముకోవచ్చు. డిస్కంల ఒప్పందాన్ని బట్టి రైతులు 25 సంవత్సరాల వరకు విద్యుత్తుని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. దీని ద్వారా రైతులకు విద్యుత్ కొరత లేకుండా సాఫీగా వ్యవసాయం చేసుకోవచ్చు. గరిష్ట లాభాలను కూడా గడించవచ్చు. ఒక యూనిట్ కి ₹3.50